హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం తింటున్న ఆహారము, మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు వయసు తేడా లేకుండానే కంటి చూపు తగ్గడము, గ్రే హెయిర్ రావడము, డయాబెటిక్స్ రావడము, అటువంటి వాటికి కొద్దిగా దూరంగా ఉండడానికి చిన్న వయసు నుండే మనము కరివేపాకు పొడి తీసుకుంటూ వస్తూ మనము కొద్ది వరకు కంట్రోల్ చేయగలుగుతాము. ఇది చిన్న వయసు అనేం కాదు, అన్ని వయసుల వారు తినచ్చండి. దీన్ని చేసుకునే విధానానికి కావలసిన పదార్థాలు ఏంటో మొదట మనము చూద్దాం. ఇప్పుడు 3 వంతుల కరివేపాకు, 1 వంతు మునగాకు, అరకప్పు మినపప్పు, 4 స్పూన్ల జీలకర్ర, అరకప్పు పచ్చిశనగపప్పు, 15 నుండి 20 ఒట్టి మిరపకాయలు, ఒక 2 తెల్లవాయలు ఒలిచినవి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అరకప్పు ఫ్లేక్ సీడ్స్, క్రిస్టల్ సాల్ట్, అరకప్పు ధనియాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. మొదట స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు రెండింటిని వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని నిదానంగా వేయించుకోవాలి. నిదానంగా వేయించుకోవడం వల్ల గింజలు లోపల వరకు వేగుతాయి. ఇవి కాస్త వేగాక ఇందులోకి ధనియాలు, మనము ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నవి వేసుకోవాలి. తుంచడం వల్ల లోన ఉన్న గింజలు కూడా బాగా వేగుతాయి. వీటిని కూడా లో ఫ్లేమ్లో కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక ఇందులోకి ఫ్లేక్ సీడ్స్, 4 స్పూన్ల జీలకర్ర ఇందులోకి వేసి వీటిని కూడా మొత్తము కలిసేంత వరకు బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు అన్నిటిని వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు మనము కరివేపాకు మునగాకుని వేయించుకుందాం. అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసి నేను కరివేపాకు మునగాకు కడిగి ఫ్యాన్ కింద బట్ట మీద వేసి ఆరబెట్టుకున్నానండి. వాటిని రెండింటిని పెనంలో వేసి మొత్తం రెండు కలిసేలాగా లో ఫ్లేమ్లో మొత్తము ఆయిల్ కూడా బాగా పట్టేలాగా బాగా వేయించుకోవాలి. ఇలాగా మధ్యలో చూసారా, నేను వేసిన క్వాంటిటీకి హాఫ్ అయిపోయింది. అంటే చెమ్మ బాగా ఆరి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కన చల్లారి పెట్టుకుందాము. ఈలోపు మనము గింజలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఒక పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని క్రిస్టల్ సాల్ట్ తగినంత వేసుకొని కొద్దిగా బరకగా అయ్యేంత వరకు మనము మిక్సీ పట్టుకొని పెడదాము. ఇందులోకి మనం పక్కన చల్లారి పెట్టాము కదా కరివేపాకు మునగాకు, వాటిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు, వెల్లుల్లి రెమ్మలు మొత్తం వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనము గ్రైండ్ చేసుకున్నాక చూస్తే ఫైనల్గా మనకు కరివేపాకు పొడి సిద్ధమవుతుంది. ఇప్పుడు మీకు టేస్ట్ చూసుకోండి. ఇన్ కేసు సాల్ట్ తక్కువైతే కొద్దిగా కలుపుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఇది ఎంతో స్పైసీగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్ని వయసుల వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఒక గిన్నెలో కొద్దిసేపు ఆరబెట్టుకొని, ఎందుకంటే మిక్సీ జార్లో వేసాం కదా హీట్ అయి ఉంటుంది. చల్లారాక మనం ఏదైనా ఒక టైట్ కంటైనర్లోకి వేసుకొని ఒక నెల పాటు వరకు నేను స్టోర్ చేసుకోవచ్చండి. మనము వేడి వేడి అన్నంలోకి నెయ్యి, 2 స్పూన్ల కరివేపాకు పొడి వేసి పిల్లలకు రోజు 2 ముద్దలు పెడుతూ రండి. ఖచ్చితంగా వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ మధ్యకాలంలో పిల్లలు కరివేపాకు అస్సలు తినట్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.